Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, ఈరోజు మనది డైలీ సిరీస్ లో వీడియో నంబర్ 17. మీకు తెలుసు ఎస్టర్డే న్యూస్ ఇంపాక్ట్ వల్ల నాకు న్యూస్ ఇంపాక్ట్ అని నేను చెప్పను కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యుఎస్ టారిఫ్స్ అవనివ్వండి ట్రంప్ వల్ల న్యూస్ మార్కెట్ లో మేజర్ న్యూస్ చూపించకపోయినా ఫోరెక్స్ ఫ్యాక్టరీలోని ఇంపాక్ట్ అయితే హోల్ డే నాకు అనిపించింది. అస్సలు లెవెల్స్ వర్క్ అవ్వలేదు. ఈ రోజు కూడా ఎలా ఉందంటే నేను ట్రేడ్ చేస్తున్నా కాబట్టి లెవెల్స్ అనేవి ఒకేలా ఉన్నాయి. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే కేర్ఫుల్ గానే ట్రేడ్ చేయాలి అని అర్థం ఈ రోజు కూడా. ఓకే ఓకే సో let us quickly start. Okay, let us dive into the analysis, guys. uh Fine, let me check. చూద్దాం ఎక్కడెక్కడైనా ట్రేడ్ ఆపర్చునిటీ దొరికితే నేను కీ లెవెల్స్ మార్క్ చేసుకున్నాను. ఓకే, అండ్ నాకు తెలిసి ఇది కూడా మనం మార్క్ చేసి ఉంచుకుందాం. ఓకే, ఎందుకంటే ఇది స్వింగ్ లో కాబట్టి. ఓకే, అండ్ ఇది కూడా మార్క్ చేసి ఉంచుకుందాం. ఓకే, అసలు లెవెల్కి రాకముందే బయర్స్ వచ్చేసారు. మనం ఏం చేయాలి అలా ఉన్నప్పుడు? ఓకే, లెవెల్ దగ్గరకు వస్తే రావాలి, లెవెల్ ఎక్కడైనా సపోర్ట్కి వస్తే బయర్స్ రావాలి, రెసిస్టెన్స్ అయితే సెల్లర్స్ రావాలి. బట్ ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే సపోర్ట్కి ప్రాపర్ లెవెల్స్ రీచ్ అవ్వకముందే బయర్స్ ఎంటర్ అయిపోవడం, సెల్లర్స్ ఎంటర్ అయిపోవడం జరుగుతుంది. అంటే అంటే కరెంట్ మార్కెట్లో ఏమైనా పాజిటివ్ న్యూస్ ఉన్నా ఏదో అప్పటికప్పుడు. ఇప్పుడు చూడండి, ఇది ఒక అర్థం ఉంది, ఇది ఒక సపోర్ట్కి వచ్చింది, బయర్స్ వచ్చారు అనేసి. ఇక్కడ చూడండి, there could be some kind of reason, but anyways, right, coming down. Let's see. Okay, ఈ రెండు లెవెల్స్ టచ్ అయితే మార్కెట్ నేను ఐ వాంట్ టు గో ఫర్ సెల్ సైడ్, సారీ బై సైడ్, బై ఎంట్రీ తీసుకుంటా. ఈ రెండు క్లాస్ చేస్తేనే ఈఆర్ జీపీవై, జీబీపీ జీపీవైలో స్ట్రాంగ్ సపోర్ట్ మనం తీసుకోలేదు, ట్రేడ్ మిస్ అయ్యాం. ఓకే, స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి బయస్ ఎంట్రీ అయ్యారు ఇక్కడ. దట్స్ ఫైన్, యూ కెన్ అండర్స్టాండ్ దాట్. ఓకే, పాసిబుల్ లెవెల్స్ అని నేను కీ లెవెల్స్ డ్రా చేసి ఉంచుకుంటున్నా. సో ఇది మన స్వింగ్ హై. ఓకే, అండ్ ఇది కూడా ఇక్కడ ఒక స్వింగ్ హై. ఓకే, అండ్ ఇది కూడా మనకి మైనర్ స్వింగ్ యొక్క హై. ఓకే ఓకే, లెట్స్ సి మార్కెట్ ఈ లెవెల్స్ రీచ్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది. ఓకే, జీబీపీ జేపీవై, ఏవిడి జేపీవై చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఈ లెవెల్ రీచ్ అయిపోయింది, సో ఇది ఒక మనకి స్ట్రాంగ్ కీ లెవెల్. అండ్ నెక్స్ట్ కీ లెవెల్ మేబీ ఇది. ఓకే, అండ్ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం ఇక్కడ నుంచి. ఓకే, ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తే బ్రేక్అవుట్ లాగా వస్తుంది, బ్రేక్అవుట్ ఇస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మన స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇక్కడ వస్తే మనం యాక్చువల్గా బై ఎంట్రీ తీసుకుంటాం. టైం ఉంది. జీపీపీ యూఎస్టీ అప్ ట్రెండ్ లో ఉంది కరెంట్లీ. కరెక్ట్, ట్రెండ్ లో ఉంది. సో మనం సపోర్ట్స్ చూద్దాం. ఓకే, ఇది కాదు, ఫర్ మీ టెక్నికల్లీ దిస్ ఈస్ అ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, బట్ నేను అది మార్చేసి ఉంచుకున్నాను, చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందని. బట్ క్యాండిల్ ఒకళ్ళు ఇక్కడ రీచ్ అయితే నేను బై సైడ్ ఎంటర్ అవుతా. ఏడు జీపీవై చాలా టైం ఉంది, జీపీపీ జీపీవై మార్కెట్ ఇంకా టైం ఉంది రీచ్ అవ్వడానికి. ఓకే, అండ్ ఈఆర్, ఓకే ఈఆర్ జీపీవై, ఓకే మనం మిస్ అయ్యాం. బేసిక్గా నేను ఒకవేళ ఇక్కడ ట్రేడ్ చేస్తే ఈ లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేస్తాం, మన 3 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే, కానీ ఇది ఇప్పుడే టచ్ అయిపోతుంది, నేను 30 సెకండ్స్ లోపల వస్తే తీసుకుందాం అనుకున్నాను. సో లిటిల్, ఓకే లెట్స్ సీ.
ఇంకా మనకి స్ట్రాంగ్ లెవెల్ ఇక్కడ ఒకటి ఉంది గైస్. ఓకే. ఓ ఓ ఓ ఓకే. అది ఒకవేళ ఈ లెవెల్ రీచ్ అయితే నేను ఈ లెవెల్ క్రాస్ అయితే సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ఈ లెవెల్ క్రాస్ అయితే 10 సెకండ్స్ లోపల. రెడీ 6 5 4 టచ్ చేసిన చాలు 3 లేదు గైస్ టచ్ నాకు ఇంకా లెవెల్ టచ్ అవ్వలేదు ఇక్కడ ఉన్న లెవెల్ కానీ ముందే ఎంట్రీ తీసుకుని సో నేను ఎంటర్ అవ్వలేదు. ఓకే సో నో ఎంట్రీ ఫర్ అస్. చూసారా లాంగ్ లాంగ్ విక్స్ వస్తున్నాయి. సో అంతే ఎలాంటి మార్కెట్ అయినా మనం నేర్చుకోగలగాలి. సో ఐమ్ ట్రైంగ్ టు టేక్ వీడియోస్ ఇన్ సచ్ ఎ కాంప్లెక్స్ మార్కెట్స్. ఓకే ఎస్ఎస్ఐడి రెస్పెక్ట్ చేయదు. ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ లెవెల్కి నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే ఈ లెవెల్కి వస్తే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాను గైస్. ఓకే ఐ టుక్ అన్ ఎంట్రీ. అబ్జర్వ్ చేద్దాం ఏమవుతుందో. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ట్రేడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్రాపర్ లెవెల్ దగ్గర తీసుకున్నాం. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది హ్యూజ్ రిజెక్షన్ తీసుకోవాలి. బ్రేక్అవుట్. వాట్ ఏ బ్రేక్అవుట్. స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. ఓకే సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు ఏ లెవెల్ని కూడా. ఓకే స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు అంటే దాని మీనింగ్ ఇక్కడికి వస్తే నేను మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ఓకే ఇక్కడికి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్స్. ఇది బయింగ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవ్వకపోతే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడికి వస్తే సెల్ సైడ్ ఎంటర్ అవుదాం అనుకున్నా. బట్ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు గైస్. అందుకే మనకి ఫెయిల్ అయింది. బట్ ఇట్ కుడ్ బి ఏ బయింగ్ క్యాండిల్. బట్ చూద్దాం. ఓకే ఒక ట్రేడ్ తీసుకున్నాం. ద రీజన్ ఫర్ ట్రేడ్ ఇస్ మనకి ఇది టూ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇది సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేశాక మనం రివర్సల్ ట్రేడ్ ఎంటర్ అవుదాం అని వెళ్ళాం. సారీ బ్రేక్ చేశాక నేను ఈ లెవెల్ దగ్గరనే తీసుకున్నాను రిజెక్షన్ గురించి అని చెప్పి. కానీ ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే దాని మీనింగ్ స్ట్రాంగ్ సెల్లర్స్ రైట్. సో నేను అందుకే మళ్ళీ నేను ఎంట్రీ తీసుకోలేదు. ఓకే లెట్స్ ఇగ్నోర్ దిస్. ఓకే ఓ షిట్. ఈ క్యాండిల్ ఈ రెండు మనం లెవెల్స్ పెట్టుకుని టచ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాల్సింది విన్ అయ్యేవాళ్ళం. ఈ లెవెల్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీ. వావ్ మిస్డ్. తప్పు మిస్ అయ్యా. ఓకే ఇది కూడా ఒక ఎంట్రీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒక లెక్క పెట్టుకుందాం. మార్కెట్ ఇక్కడ వస్తే చూద్దాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ గైస్. మిస్ అయ్యాం. ఓకే ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వస్తే నేను మళ్ళీ సెల్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే ఆ లెవెల్ కూడా టచ్ చేయాలి. ఈ లెవెల్ కానీ చాలా స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తున్నాయి గైస్. బీ కేర్ఫుల్. ఓకే ఈ లెవెల్ టచ్ చేస్తే తీసుకుంటా లేదంటే లేదు. ఓకే ఐ డెంట్ టేక్ ఇట్ బట్ టచ్ అవ్వలేదు. ఈ లెవెల్ దాకా వెళ్ళింది. ఈ లెవెల్ టచ్ చేస్తే నేను తీసుకుందాం అనుకున్నా. ఇట్ డెంట్ టచ్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అన్ ఎంట్రీ. ఓకే ట్రెండ్ లైన్ బాగానే రెస్పెక్ట్ చేస్తుంది. కరెక్ట్ కొద్దిగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనం ఓకే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఓకే నాకు తెలిసి
బయర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. నెక్స్ట్ బయింగ్ క్యాండిల్. ఓకే. చూసారా ఈ లెవెల్ నేను ముందు తీసుకుని ఉంటే ఈ లెవెల్ దాకా వెయిట్ చేద్దాం అనుకున్నాను. అక్కడే టచ్ చేసి కిందకు వచ్చింది. ఓకే. ఏడీజేపీవై రైట్. ఓకే. ఒకవేళ ఈ లెవెల్ దాకా వస్తే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ట్రెండ్ సైడ్ వెళ్తున్నా. ట్రెండ్ ఇస్ ఫ్రెండ్ కదా. అప్ ట్రెండ్ లో ఉన్నాం మనం మార్కెట్. సో ఇక్కడ దాకా క్యాండిల్ వస్తే ఇక్కడ దాకా వస్తే ఓకే ఇంకొద్దు కిందకి రావాలి. ఓకే టు ఎంట్రీ. చూద్దాం. బై సైడ్ అయితే వెళ్ళాలి క్యాండిల్. ఎందుకంటే నేను ఓన్లీ సింపుల్ గా నేను ఇక్కడ ట్రేడ్ ఎలా చేశానంటే బయింగ్ ప్రెషర్ చూస్ చేశాను. బయర్స్ ఆర్ సో స్ట్రాంగ్స్ నేను బయింగ్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఐ డెంట్ గో అగెయిన్స్ట్ ద ఎంట్రీ. బట్ లాస్ట్ సెకండ్ దాకా చూడాలి గైస్, ఎందుకంటే వోల్టాలిటీ చాలా ఉంది. సో లాస్ట్ సెకండ్ దాకా చూద్దాం. దిస్ ఈస్ అవర్ సెకండ్ ట్రేడ్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. యా. ఓకే. ఓకే. విన్ గైస్. ఓకే. దిస్ ఆర్ సెకండ్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ విన్ అయ్యాం, ఫస్ట్ ట్రేడ్ లూస్ అయ్యాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇట్లా ట్రేడ్ చేశానంటే చూడండి, మనకి మామూలు ఇది అంతా తెలుసు మనకి, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనేసి కరెక్ట్. ఇక్కడ నుంచి బయస్ 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 ఇవంతా ఏంటి, విక్స్ అంటే ఏంటి, బయర్స్ యొక్క ప్రెషర్ ఇదంతా రైట్. ఈ క్యాండిల్స్ ని ఈ కిందకి క్రాస్ అవనివ్వట్లేదు వీళ్ళు. ఈ కిందకి ట్రై చేసింది కానీ క్రాస్ అవనివ్వట్లేదు. ఇది బయర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్ ని క్రాస్ చేయనియట్లేదు. పైనే క్లోజ్ చేశారు మొత్తం. చూశారు కదా, పైనే క్లోజ్ చేశారు. దాని తర్వాత ఏమైంది, ఇది అబ్జర్వ్ చేశారు కదా, స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే. స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అంటే బయర్స్ ప్రెషర్ కనిపిస్తుంది, బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు అని అర్థం. సో స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది, 100% బయింగ్ క్యాండిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను అలా అని చెప్పి నేను బ్లైండ్ గా తీసుకోలేదు. నేను ఏం చేశాను, వెయిట్ చేశాను. ఎక్కడ దాకా వెయిట్ చేశాను, ఈ క్యాండిల్ యొక్క 50% లెవెల్ వరకు వెయిట్ చేశాను. ఎందుకంటే మీకు ఏం చెప్పాను, క్యాండిల్ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ యొక్క 15% లెవెల్ విల్ యాక్ట్ as a సపోర్ట్ అనేసి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడికి వచ్చిందో నేను ఇక్కడ తీసుకున్నాను ఎంట్రీ. సో మనకేంటి, స్ట్రాంగ్ బయర్స్, అప్ ట్రెండ్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ 50%. ఇన్ని కాన్ఫిడెన్స్ ఉంటే ఇది ఏమవ్వాలి, బయింగ్ క్యాండిల్ అవ్వాలి. సో అందుకే విన్నాను. ఓకే. అండ్ నేను ప్రీవియస్ $5 ఫస్ట్ ట్రేడ్ లో మనం కరెక్ట్ గా లెవెల్ దగ్గర ట్రేడ్ చేసాం, లెవెల్ క్లోజ్ అయింది కానీ లూస్ అయిన $5 ఇక్కడ రికవర్ చేసుకున్నాను అంతే. ఓకే. దిస్ ఆర్ సెకండ్ ట్రేడ్ గైస్. లెట్స్ సీ ఇఫ్ వి గెట్ వన్ మోర్ ట్రేడ్. ఓకే. ఇలాంటి మార్కెట్ లో మనం 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ కష్టం. సో ఐ హోప్ ఐ గెట్ ఎనీ గుడ్ ట్రేడ్. ట్రేడ్స్ ఎక్కడ దాకా వచ్చాయి, ఇది ఇంకా టైం ఉంది మార్కెట్ రీచ్ అవ్వడానికి. జీబీపీ జేపీవై లెవెల్ కు రావాలి. ఓకే. ఈ క్యాండిల్ గ్రీన్ అవుతుంది గైస్. ఒక కిందకి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే. ఈ కిందకి ఈ లెవెల్కి వస్తే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. కిందకి రావాలి గైస్. కిందకి ఇది బయింగ్ క్యాండిల్, నేను 100% షూర్ గా చెప్పగలను. ఓకే. సో కొద్ది రిస్క్ తీసుకున్నా, సేఫ్టీ లేకపోయినా. ఓకే. టుక్ అన్ ఎంట్రీ. ఓ గాడ్, ఇలా ప్రెషర్ ఉంటే ఏం చేయలేం. ఓ ఓ ఓ ఓ ఓ మై గాడ్ గైస్, చూస్తున్నారు కదా, ఇది మార్కెట్ యొక్క స్ట్రక్చర్. చండాలంగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న క్యాండిల్ 2 seconds లో ఇక్కడ దాకా వచ్చింది. ఓ గాడ్, ఏంటిది, ఇలాంటి టైంలో నేను ట్రేడ్ చేయలేను ఇంకా. దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడ్ అని నేను అనుకుంటున్నాను ఇంకా. ఓకే. దిస్ ఇస్ వర్స్ట్ గైస్. ఇక్కడ ఉండాల్సిన క్యాండిల్ 2 seconds లో 3 seconds లో కిందకు వస్తుంది. ఇది క్లోజింగ్ ఎక్కడ వస్తుందో నాకైతే తెలియదు కానీ ఇట్ కుడ్ బి లూజ్ ఆర్ విన్, ఐ డోంట్ కేర్. బట్ పాయింట్ ఏంటంటే చాలా చండాలంగా ఉంది మార్కెట్. విన్ అయ్యాం పర్ఫెక్ట్ గా. బట్ నేను చెప్తున్నా కదా, ఇలాంటి మార్కెట్ లో ట్రేడ్ చేయొద్దు. 3 ట్రేడ్స్ అయిపోయాయి గైస్. ఓకే. దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను చూడండి. ఇది యాక్చువల్ గా విన్ అయ్యాం. బట్ ఏంటంటే నేను నిజంగా చెప్పాలంటే ఇది లక్ ద్వారానే విన్ అయ్యాం. ఓకే. ఇది యాక్చువల్ గా గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. ఓకే. ఎందుకో చెప్తాను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అనేసి. ఓకే. సో పాయింట్ ఏంటంటే మనకు తెలుసు, నేను ఏం చేశాను ఇది. ఓకే. ఇది ఒక మనకి అదేంటిది కీ లెవెల్ అండ్ స్వింగ్ యొక్క హై కదా, స్వింగ్ హై. సో మార్కెట్ ఏం చేసింది, ఈ ఇక్కడ ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ అంతా బ్రేక్ చేస్తుంది. చిన్నవన్నీ కూడా బ్రేక్ చేసి పెద్ద క్యాండిల్స్ వచ్చాయి. దీని టార్గెట్ ఇది గ్యాస్. మార్కెట్ ఇప్పుడు దీని టార్గెట్ ఇది. ఇంత ఇక్కడ నుంచి వెళ్తుంది దేనికోసం, టార్గెట్ రీచ్ అవడం కోసం. కరెక్ట్.
సో ఏమైంది మీరు కన్సిడర్‌గా మీకు అప్పుడు చాలా సార్లు ముందు వీడియోస్‌లో చెప్పాను. ఇక్కడ 2 లెవెల్స్ ఉంటాయి. ఇది పీక్ లెవెల్ స్వింగ్ హై. కానీ ఇది బాడీ లెవెల్. ఓకే. ఇది బాడీ లెవెల్. ఈ రెండోది. ఒక్క నిమిషం డిలీట్ చేస్తా మీకు క్లారిటీ వస్తది. నేను ఇంకా ట్రేడ్స్ తీసుకోను గైస్. ఈ వర్స్ట్ మార్కెట్‌లో ఉంది. సో నేను జస్ట్ 3 ట్రేడ్స్ తీసుకున్నా 2 విన్ అయ్యాను. ఐ ఫీల్ ఐ యామ్ లక్కీ. సో ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ట్రేడ్స్ ఎనీమోర్. ఓకే. సో పాయింట్ ఏంటంటే ఇది నేను చెప్పిన లెవెల్. ఇది మన స్వింగ్ యొక్క హై. టార్గెట్ ఏంటి? ఇక్కడికొచ్చిన స్వింగ్ హై. ఇది కాబట్టి ఇది స్వింగ్ హై కాబట్టి. ఓకే. దీనికి మార్కెట్ రీచ్ అవ్వాలి. ఇది మార్కెట్ యొక్క టార్గెట్. టార్గెట్స్ తెలియాలి మనకి. మార్కెట్ టార్గెట్ ఇంపార్టెంట్. సో ఇక్కడికి రావాలి. కానీ ఏమైంది? ఈ లెవెల్ ఉందా? ఈ లెవెల్ ఇది బాడీ క్యాండిల్ లెవెల్. ఇక్కడికొచ్చి ఏమైంది? ఓకే. మీకు ఇది క్లారిటీగా తీసి చూపించాలంటే జూమ్ చేయాలి. హ్మ్. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది బాడీ క్యాండిల్ లెవెల్ రైట్. ఇది జూమ్ అవుట్ చేయాలి మళ్ళీ. ఓకే. ఇలా ఇలా ఓకే. ఇలా ఫైన్ అనుకుంటా. యాహ్! ఇలా ఫైన్. 2 లెవెల్స్ ఉంటాయి కదా! ఒకటి గుర్తుంచుకొని స్వింగ్ హై. రెండోది బాడీ టు బాడీ లెవెల్. అబ్బా! ఇది మూవ్ అయిపోతుంది. ఈ 2 లెవెల్స్ ఓకే. 2 లెవెల్స్ వచ్చేసి పైది, కిందది. పాయింట్ ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్‌కి రీచ్ అయింది. ఏది? బాడీ లెవెల్‌కి. ఈ బాడీ యొక్క క్యాండిల్ యొక్క లెవెల్‌కి మార్కెట్ రీచ్ అయింది. రీచ్ అయింది. ఇక్కడ ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ కాబట్టి సెల్లర్స్ ఎంట్రీ తీసుకుంటారు. అది కరెక్ట్ ఎక్స్‌పెక్టెడ్. కానీ మార్కెట్ యొక్క టార్గెట్ ఏది? ఈ లెవెల్. ఇక్కడికి రీచ్ అవ్వాలి. సో ఇది యాక్చువల్‌గా ఇప్పుడు ఈ సెల్లర్స్ ఏమయ్యారు? సెల్లర్స్ ఎంట్రీ తీసుకున్నారు కదా! ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ ఏమంటారంటే చాలా మంది ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ అయ్యారు. ఇదొక రెసిస్టెన్స్ వర్క్ అయిందని చెప్పి ఇక్కడ కూడా సెల్లింగ్‌కి ఎంట్రీ అవుతారు. కానీ బేసిక్‌గా ఈళ్ళు ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఏమవ్వాలంటే గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. ఎందుకంటే ఈ లెవెల్‌కి రీచ్ అవ్వాలి కాబట్టి. ఎందుకంటే మార్కెట్ యొక్క టార్గెట్ ఇది. ఈ లెవెల్ ఇక్కడికి రీచ్ అవ్వాలి మార్కెట్ కంపల్సరీగా అనేది దాని టార్గెట్. కానీ మార్కెట్ ఓహ్ గాడ్! చూస్తున్నారు కదా కరెంట్ క్యాండిల్స్. ఇది గైస్. ఇది ఈ క్యాండిల్ చూడండి. ఓహ్ గాడ్! వాట్ ఈస్ దిస్? 7:15కి న్యూస్ ఉంది. బట్ ఇట్స్ ఎ మీడియం లెవెల్ న్యూస్. 7:11 అయింది. ఇప్పటి నుంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇంకా 7:30కి ఉంది. సో ప్లీజ్ ఎవరు ట్రేడ్ చేయొద్దు. మీకు చూసారు 3 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ఫస్ట్‌ది విన్ అవ్వాలి. వోల్టాలిటీ ఆర్ లూసెన్స్ సెకండ్‌ది కరెక్ట్‌గానే ప్రెడిక్ట్ చేసాం విన్ అయ్యాం. థర్డ్‌ది బై గాడ్స్ గ్రేస్ ఆర్ బై లక్ నేను విన్ అయ్యాను. ఎందుకంటే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈ ట్రేడ్. ఓకే. దిస్ ఇస్ ట్రూలీ బై లక్ ఓన్లీ గైస్ ఈ విన్. ఎందుకంటే నేను బైకి నేను ప్రిడిక్ట్ చేశాను. కానీ సెల్లింగ్ క్యాండిల్ అయింది. కానీ లక్కీగా నా లెవెల్ పైన క్లోజ్ అయింది కాబట్టి నేను విన్ అయ్యాను. బట్ దిస్ ఇస్ అ ప్యూర్ లక్కీ ట్రేడ్. ఐ వోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. సో నేను నిజంగా చెప్పాలంటే 3 ట్రేడ్స్ తీసుకుంటే 2 లాస్ అయ్యాను. కానీ లక్కీగా ఒకటి విన్ అయ్యాను. బట్ ఐ వోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. ఎందుకంటే నా ప్రిడిక్షన్ పైకి. కానీ ఏమైందంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది పైకి. 1+1 స్టెప్ మార్కింగ్ లాగా. ఎందుకంటే ఇదంతా సడన్ బయర్స్ ఇదంతా న్యూస్ ఇంపాక్ట్ గైస్. న్యూస్ టైంలోనే ఇంత చండాలని మార్కెట్‌లో ట్రేడ్ చేయొద్దు. ఐ విల్ సజెస్ట్ ద సేమ్. ఎవ్వరూ ట్రేడ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి నాకు తెలిసినంత ప్రకారం ఇఫ్ ఐ యామ్ ఓకే. నేను చాలా రిస్క్ తక్కువ తీసుకొని బై ఎంట్రీ అరే! నేను ఇక్కడ ప్లేస్ చేయాలనుకున్నాను. పాయింట్ ఏంటంటే ఇది మళ్ళీ కిందకొస్తే నేను ఇక్కడ మళ్ళీ బై ఎంట్రీ తీసుకుంటా. ఓకే. ఓకే. రావట్లేదు. మార్కెట్ కిందకొస్తే నేను మళ్ళీ బై ఎంట్రీ తీసుకుంటా. రాలేదు. ఓకే. ఇగ్నోర్ ఇట్. బట్ నేను ఎందుకు ఇక్కడ ఈ లెవెల్ దగ్గర తీసుకుందాం అనుకున్నా అంటే ఇది తెలుసు మనకి ఏంటి స్ట్రాంగ్ సపోర్ట్ రైట్. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఏమవ్వాలి? క్యాండిల్ మనకు తెలిసిన లాజిక్ ప్రకారం ఏంటి? క్యాండిల్ కిందకి వచ్చినప్పుడు బై చేస్తాం. నేను అదే చేశాను. బట్ రిస్క్ ఎందుకు తీసుకోలేదు? $1 తీసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ అంత ఫ్లక్చుయేషన్‌లో ఉన్నది. ఎంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. ఈ క్యాండిల్ కూడా ఇది లాస్ట్ సెకండ్ దాకా మనం విన్ అని చెప్పలేం తెలుసా? ఎందుకంటే ఇప్పుడు కూడా క్యాండిల్ ఒక సెకండ్‌లో కిందకొచ్చేయొచ్చు. ఓకే. బట్ విన్ అయ్యాం. పాయింట్ ఏంటంటే మన ప్రిడిక్షన్ ప్రకారం ఏంటి ఇది సపోర్ట్ పైన తీసుకున్నాం విన్ అయ్యాం ట్రేడ్. అది. ఓకే. టెక్నికల్ చెప్పాలంటే 3 ట్రేడ్స్ అయిపోయాయి గైస్. అమౌంట్ ఆఫ్ మనీ మీరు చూడొద్దు. ట్రేడ్ లాజిక్ చూడండి అంతే. నేను ఎంత తీసుకున్నాను అనేది అన్నెసెసరీ. పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవడం కావచ్చు. ఇది ఎందుకు స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయింది? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. 4 సార్లు రిజెక్షన్ ఇచ్చింది ట్రేడ్ ఇక్కడ నుంచి సపోర్ట్ కింద. సో ఏమవ్వాలి? ఫిఫ్త్ టైమ్ కూడా వర్క్ అవ్వాలి. అందులోని నేను ఎందుకు తక్కువ రిస్క్ తీసుకున్నాను? ద రీజన్ ఈస్ ఎంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చినప్పుడు నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇక్కడ బయింగ్ సైడ్ వెళ్దాం. ఎందుకంటే బ్రేక్‌ఔట్ అయిపోవచ్చు ఈజీగా. ఎందుకంటే మార్కెట్ వోలటాలిటీ ఉంది. బట్ ఐ టుక్ ఎ రైడ్ విత్ లెస్ రిస్క్. ఓకే. వెరీ లెస్ రిస్క్.
బట్ వీ వన్ ద ట్రేడ్. ప్రిడిక్షన్ ఇస్ కరెక్ట్. నేను ఈ లెవెల్ దగ్గర బై సైడ్ వెళ్ళాను, బయింగ్ క్యాండిల్ అయింది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ వై ఐ వెంట్ ఫర్ బయింగ్ హియర్. ఓకే, సో 4 ట్రేడ్స్ డన్ గైస్. అందులో 3 విన్, 3 విన్, 1 లాస్. హోప్ యూ గైస్ లెర్న్ సంథింగ్ టుడే. కానీ ఇలాంటి మార్కెట్లో ప్లీజ్ డోంట్ ట్రేడ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ట్రైడ్ విత్ $1 ఆర్ వెరీ లెస్ రిస్క్. మీ దగ్గర $10,000 అంటే ఒక అకౌంట్లో ఒక $10తో ట్రేడ్ చేయండి. మీ దగ్గర $500 ఉంటే అకౌంట్లో $5తో ట్రేడ్ చేయండి. మీ దగ్గర $100 అలా ఉంటే మీరు $2తో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇలాంటి క్యాండిల్స్ లో మనం మనీ అకౌంట్ మొత్తం లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో 4 ట్రేడ్స్ దన్ 3 wins. సో దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు బి గ్రీడీ గైస్. ఎనఫ్ ఫర్ టుడే. ఓకే, దట్స్ ఎనఫ్ ఫర్ టుడే. సో న్యూస్ చూడండి ఇంకెందుకంటే 15కి ఇంకా న్యూస్ ఉంటుంది. 15 minutes 7:15 క్యాండిల్ చూద్దాం. ఇంకా 1 minute ఉంది, ఎలా బిహేవ్ చేస్తుందో మనందరం ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఇస్ 7:15, 7:14 అయింది. మన న్యూస్ ప్రకారం నెక్స్ట్ క్యాండిల్ ఇస్ గుడ్ వోల్టాలిటీ ఉంటుంది. లెట్స్ సీ హౌ దిస్ క్యాండిల్ చేంజెస్ ద హోల్ కోర్స్. ఎవడు ఎక్స్పెక్ట్ చేయనంతలా చేంజ్ అవుతుంది, చూద్దాం. నాకు తెలిసి బిగ్ రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, ఆర్ బిగ్ గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు, లేదంటే డోజీ అవ్వచ్చు. ఇదే 7:15 క్యాండిల్ న్యూస్ ప్రకారం. ఇదిగోండి, ఇది న్యూస్ 7:15 USD. 54.4 అంత పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఈక్వల్ గా ఉంది. సో డోజీ అయినా అవ్వచ్చు, ఆర్ లేదంటే చిన్న క్యాండిల్, అంత ఇంపాక్ట్ అయితే లేదు. కానీ ఈ న్యూస్ యొక్క ఇంపాక్ట్ మనకు ముందు ముందు పడిపోయింది. దట్ ఈస్ ద ఫన్నీ థింగ్. న్యూస్ వచ్చిన టైంకి ఎక్కడైనా ఇంపాక్ట్ ఉంది, కానీ న్యూస్ ముందే చూసారు ఈ క్యాండిల్స్, ఈ బయర్స్, ఈ విక్స్, ఇవన్నీ వర్స్ట్ వే అనమాట. ఇవన్నీ ప్రాపర్ గా లేదు మార్కెట్ అని చెప్తుంది. అందుకే ఎక్సిట్. బట్ నేను ఎందుకు ఈ టైంలో ట్రేడ్ చేస్తున్నా అంటే మీకు ఇలాంటి మార్కెట్ లో కూడా చూపించాలని చెప్పి ఐఎమ్ టేకింగ్ రిస్క్ విత్ లో అమౌంట్. అందుకే ఓకే, ఇలాంటి మార్కెట్లు ఉన్నప్పుడు లెవెల్స్ వర్క్ అవ్వవు. అల్ట్రా స్ట్రాంగ్ లెవెల్స్ లైక్ ఇగో ఇది వర్క్ అయింది. ఎందుకంటే 1 2 3 4 టైమ్స్ సపోర్ట్ ఉన్నప్పుడు 5th టైం వర్క్ అయింది అంతే. ఓకే, బేసిక్ లెవెల్స్ అన్ని రిజెక్ట్ అవుతున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు మేక్ యూ అండర్స్టాండ్ గైస్, ఐఎమ్ టేకింగ్ రిస్క్ అండ్ టేకింగ్. నిన్న కూడా అలాగే రిస్క్ తీసుకొని నేను లాస్ లో ఉన్నా. నిన్న లాస్ లో ఉన్నా, మీకు ఆ రిస్క్ తీసుకొని నిన్న మీరు వీడియో చూస్తే అది లాస్. నేను లాస్ అయ్యాను, చాలా లాస్ అయ్యాను నిన్న. ఓకే, నేను లైవ్ లో కూడా అదే సెషన్ లో కూడా త్రీ ట్రేడ్స్ లాస్ అయ్యాను. ఎందుకంటే మీరు చూసుంటే ఆ వీడియోలో లెవెల్స్ దగ్గర, ప్రాపర్ లెవెల్స్ దగ్గర మన అనాలిసిస్ ట్రేడ్ తీసుకున్న ఫెయిల్ అవుతున్నాయి. అవన్నీ ఎందుకు అవుతున్నాయి? నేను ఏం చెప్పాను? నా ఎయిమ్ ఏంటి ఇక్కడ? నేను విన్ అయినా చూపిస్తాను కదా, నా సెషన్ డైలీ లాస్ అయినా విన్ అయినా చూపిస్తున్నాను. మార్కెట్ లో ఇంత టఫ్ గా ఉన్నప్పుడు ట్రేడ్ చేసి లాస్ అయితే నేర్చుకోవడం మనకి ఇంపార్టెంట్. సో నేర్చుకోవడం అయితే నేను అందుకే నేర్చుకున్నాను. నేను అందులో హ్యాపీగా ఉన్నాను. నేను నిన్నటి నుంచి లెసన్స్ చాలా నేర్చుకున్నాను. ఈరోజు కొద్దిగా ఉపయోగపడ్డాయి నాకు ఆ లెసన్స్. ఎప్పుడు రిజెక్ట్ అవుతాయి, ఎప్పుడు రెస్పెక్ట్ చేయవు, మార్కెట్ ఎలా ఉంటే లెవెల్స్ ఎందుకు రెస్పెక్ట్ చేయవు, వోల్టాలిటీ వల్ల ఏ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తే ఏ లెవెల్ రెస్పెక్ట్ చేయొచ్చు అనేది నాకు తెలిసింది. ఓకే, సో అది ఇంపార్టెంట్ గైస్. లూస్ అవ్వడం ఇస్ ఫైన్, బట్ ఆ లాస్ నుంచి ఏం నేర్చుకున్నా అనేది ఇంపార్టెంట్. నేను లాస్ అయ్యాను, చాలా లాస్ అయ్యాను, బట్ దాని నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు రేపు ఫ్యూచర్ లో ఇలాంటి మార్కెట్స్ ఉన్నప్పుడు ఆ తప్పులు మళ్ళీ నేను చేయకుండా ఉంటాను కాబట్టి. నేను ఇప్పుడు కూడా ఇలాంటి చండాలమైన మార్కెట్ లో నేను ట్రేడ్ ఎందుకు చేసి లైవ్ లో తీసుకుంటున్నాను. సో మీకు అర్థం అవుతుంది ఎలా ఎలా ఉంటది, ఎందుకు రెస్పెక్ట్ చేయమనేసి. హోప్ మీరు నా హార్డ్ వర్క్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ, నాకు అనవసరం, నేను యాక్చువల్గా వీడియో ఇలాంటి మార్కెట్లో చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను $5 రిస్క్ తీసుకొని నేను చేస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది రియల్ ఎమోషన్ ఎలా ఉంటుంది, రియల్ ట్రేడ్స్ ఎలా ఉంటాయి లెవెల్స్ దగ్గర అని. ఆల్ రైట్ గైస్, దెన్ ఐ హోప్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు ఇలాంటి మార్కెట్స్ లో సేఫ్ గా ఉండండి. అంటిల్ రిస్కీ ట్రేడర్స్ అయితే కానీ ఎంటర్ అవ్వద్దు. సేఫ్ ట్రేడర్స్ ఎవరు చేయొద్దు. ఒకవేళ సేఫ్ ట్రేడర్స్ చెయ్యాలి అనుకుంటే మీరు మీ అమౌంట్ ని తగ్గించి ట్రేడ్ చేయండి. ప్లీజ్ డోంట్ లెట్ ద మార్కెట్ టేక్ ఆల్ ఆఫ్ యువర్ మనీ. ఓకే, బీ సేఫ్. ఆల్ రైట్ గైస్, దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ మీరు నా హార్డ్ వర్క్ ని అర్థం చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్, ఇట్ విల్ మోటివేట్ మీ రియల్ లెవెల్. Thank you guys. Thanks a lot. Have a good day. Bye.